ఇప్పుడు హాస్పిటల్స్కి రెవెన్యూ సోర్సెస్ ఎలా ఉంటాయి? మీలాంటి వాళ్ళు వచ్చి కన్సల్టేషన్స్ ఇస్తే డబ్బులు వస్తాయి, ఇంకా స్కాన్లని టెస్ట్లని రాస్తే డబ్బులు వస్తాయి, ఇంకా వెళ్తూ రిటర్న్ గిఫ్ట్లు తాంబూలలాగా మీకు మందులు ఇస్తే డబ్బులు వస్తాయి. ఇక్కడ ఆ 3 ఉండవు మంచి. ఎందుకంటే మోకాలు నొప్పులు ఉన్నవాడు 10 సంవత్సరాల పాటు తిరిగి అలసిపోయింటాడు. ఇంటర్నెట్లో చెప్పినవన్నీ చేస్తారు. మహాబీర గింజలు నానబెట్టండి, ఇలా నానబెడుతుంటారు. మెంతులు నీళ్ళు తాగండి, తాగుతారు. ఆఖరికి బెండకాయలు తింటే గుజ్జు వస్తుంది, బెండకాయలు తింటారు, ఏదో గుజ్జు ఇక్కడికే ఫామ్ అయినట్టు. ఆల్రెడీ నొప్పులు ఉన్నవాడిని ఇంత దూరం పిలిచి కూర్చోపెట్టి 3 గంటల తర్వాత ఎక్స్రేలు, డయాగ్నోస్టిక్ సెంటర్లో వెయిటింగ్ పీరియడ్లు, వెళ్ళిన చోట డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ నేను మందులు ఇచ్చాను అనుకోండి, తిట్టుకోరా మీరు? ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని డెసిషన్ తీసుకోండి. రిపోర్ట్ కావాలా, దగ్గరలో తీసుకోండి. అండ్ ఇక్కడ ఏం చేస్తాము, మీ రిపోర్ట్స్ ఏంటి, ఏ స్టేజ్లో ఉంది, ఇక్కడికి వస్తే ఏం ట్రీట్మెంట్స్ చేస్తాము. సమ్ టైమ్స్ మీకు ట్రీట్మెంట్ అవసరం లేదనుకోండి, అది కూడా చెప్తా, అదే పెద్ద సొల్యూషన్ అవుతుంది మీకు, రైట్? ఇక్కడికి వచ్చే వాళ్ళు విలువ ఆధారంగా వస్తారు. ఇక్కడికి వచ్చాక సర్ప్రైజెస్ ఉండవు. అనుకోకుండా టెస్ట్లు ఏదో బయటపడ్డాలు, అనుకోకుండా కొత్తగా ఏదో చేయాలి, ఇంత ఖర్చు అవుతుంది అండాలు, దాన్ని బట్టి ఉండిపోవడం లాంటి కాన్సెప్ట్లు కానే కాదు మంజు. అన్ని డెసిషన్స్ తీసుకున్నాక ఇక్కడ సొల్యూషన్ కోసం వస్తారు. నొప్పి అనే వాళ్ళకి సొల్యూషన్ ఎప్పటికైనా ఇక్కడే ఉంటుంది.